నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. ఇలా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షురూ చేయాలి కదా. చేద్దాం పారి. ఈడీ దాడులు చేసిరంట ఎయిర్పోర్ట్ లా, పైసలు పట్టుకొని పోతురంట సపరేట్ ఫ్లైట్ లా. పార్టీ మారే ఆలోచనలు ఉండడంట ఈడల సారు. చెప్పినోళ్ళ మీద అవుతున్నాడు మస్తు ఫైరు. కొడుకు బిడ్డను అమ్ముకున్నాడట సీఎం సారు. అన్నదెవలో కాదు, కమలం పువ్వు ఎంపీ గారు. చంద్రబాబు సార్ స్పీచ్ తో దద్దరిల్లిన కర్నూలు, కానీ ప్రజలకు చేస్తున్నారంట అన్యాయాలు. 9 మంది ఎక్కి కూర్చున్నారు సైకిల్ మీద. సైకిల్ దొక్కిన అన్నకు కొట్టాలే సలాము. మొన్ననే కాదు లగ్గి ముచ్చట గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్బా అబ్బా అబ్బా, రోజుకి ఈడి దాడులు చూస్తుంటే నాకైతే మస్తు పరేషాన్ అవుతుంది. అవల్ల మొన్నటి దాకా ఏమో పెద్ద పెద్ద సార్లను పట్టుకొని విచారణ చేసిరు. గట్లనే మొన్నటికి మొన్న ఎంపీ ఇళ్లల్లా మంత్రుల ఇళ్లల్లా కూడా దాడులైన ముచ్చట మనందరికి ఎరికే. కానీ గీ దాడి చూడుర్రి. అబ్బాబా, రోజు రోజుకి ఈడి దాడులు చూస్తుంటే మస్తు పరేషాన్ అవుతుంది. అవులా మొన్నటి దాకేమో పెద్ద పెద్ద సార్లను పట్టుకొని విచారణ చేసిళ్ళు. అట్లనే మొన్నటికి మొన్న ఎంపీ ఇళ్లల్లా మంత్రుల ఇళ్లల్లా కూడా దాడులైన ముచ్చట మన ఎరికే. మరి ఇక్కడ మాత్రం ఈడీ పెద్ద సార్లకు ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ చక్కగా ఎయిర్పోర్ట్ పోయి దాడులు చేస్తున్నారు. కానీ సార్లు చేసిన ఆలోచనలు జర తెలివికల్ల ఆలోచనే. ఇక ఢిల్లీ, ఏపీ అట్లనే తెలంగాణ రాష్ట్రాల ప్రత్యేక విమానాల ప్రయాణం చేసేటోళ్ళ మీద చూపు పెట్టిలు ఈడీ పెద్ద సార్లు. అట్లనే మధ్య వ్యాపారులకు అట్లనే రాజకీయ నాయకుల మధ్యలో మాటలు నడుస్తున్నాయంట. అయితే ఈ విమానాల్లో ఎక్కువ పక్క రాష్ట్రమైన ఏపీ అట్లనే తెలంగాణ రాజకీయ నాయకులే చాలా సార్లు ప్రయాణం చేసిల్లని చెప్తున్నారు ఈడీ పెద్ద సార్లు. ఇక పోయిన నెల 18వ తారీఖు తర్వాత వచ్చిన డేటాలో మొత్తం రాజకీయ నాయకులు ఉన్నారంట. అందుకే మేము వాళ్ళని అడుగుతున్నామని అంటున్నారు. ఇక ఇంకా 2-3 రోజులలో ఇక ఉన్నాయి లేని బయట పెడతారట. ఇక ఈ ముచ్చట ఇట్లా పక్క పెడితే ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బోనయ్య బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి ఈడిదాడి కస్టడీలో ఉన్నారు. ఏమని ఇంకా 2 రోజులలో ఇంకా ఎంతమందిని కస్టడీలు తీసుకుపోతారో తెలియదు. కానీ దొరికితే మాత్రం కథమే. ఏమన్నా రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారంట. వాళ్ళ సొంత విమానాలు వేసుకొని మరి పైగా ఏనో దాచిపెడుతున్నారట. గిట్లున్నది మన ఈడీ సార్ల ముచ్చట. మొన్నటి దాకా మన తెలంగాణలో ఎక్కడ చూడరి ఒకటే ముచ్చట, గదెనుల్లా మునుగోడు ముచ్చట. మొన్న ప్రచారం టైంలో చాలా మంది పార్టీలు మారిన ముచ్చట మనందరికి ఎరికే కదా. ఇక రేపు గీసారు కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నాడంట. మరి ఎవరు ఇంటారబ్బా సారు? మరి ఎవరు పార్టీ మారిలు ఏందని ఎక్కువసేపు ఆలోచన చేయకూర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన బీజేపీ నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సార్ తిరిగి టీఆర్ఎస్ గుడి చేరుతుండని కొన్ని రోజుల నుంచి ప్రచారం అవుతున్నది. అట్లనే గర్వ ఆపసి అంటూ ఈటల ఫోటోలతోని సోషల్ మీడియాలో ఎవరో ముఖం తెలవని పోస్టర్లు పెడుతున్నారట. ఇక ముచ్చట మీద ఈటల రాజేందర్ సార్ మస్తు గరమైండు. అట్లనే సారు పార్టీ మారతలేడు అని ముఖం మీద చెప్పిండు. బీజేపీ నుండి టీఆర్ఎస్ చేరుతానని, అట్లనే సార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న ప్రచారం అంతా పుకారే అని చెప్పిండు. ఇక ఇదంతా పచ్చాబద్ధం. అట్లనే సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రచారం అని చెప్పుకుంటూ వచ్చిండు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారి రంగంలోకి దిగి మునుగోడులో కనుక మనం ఓడిపోతే మన పార్టీ భవిష్యత్తు ప్రశాంతమైనటువంటి ఆస్కారం ఉన్నది. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు నాతో సహా మునుగోడులోనే అడ్డపెట్టాలి. మనం అక్కడ గెలిస్తేనే రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ముడిచేటువంటి ఆస్కారం లేనటువంటి హుకుం జారీ చేసి మొత్తం అధికారులందరినీ కూడా చట్టాన్ని లోబడి పనిచేసే ఇష్టం కాకుండా కేసీఆర్కి అడుగులకు మడుగులు పద్ధతిలో పనిచేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అడుగడుగున రాళ్ల వర్షం, దాడులు చేయించడమే కాకుండా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు పోలీసు వ్యాన్లలో తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు పంచే ప్రయత్నం చేశారు. 100 లారీల లిక్కర్ని తీసుకొచ్చి ప్రజలను తాగిపించే ప్రయత్నం చేశారు. అనేక రకాల బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవాళ మహిళా సంఘాలకు ఇది ఇస్తాం, గొర్రెల కుటుంబాలకు బ్యాంకులకు డబ్బులు వేసినాం, పెన్షన్లు ఇచ్చినామని ఇట్లా అనేక రకాల ప్రలోభాలకు గురించడమే కాకుండా చివరికి స్వయంగా మంత్రులే మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్ రద్దు అయిపోతుంది. చాలా గొప్ప పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ఇలా ఒక్క నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి ఇంతమంది దబాయించి పనిచేయగలిగాడు. రేపు జనరల్ ఎలక్షన్స్లో ఎవరి కాన్సెల్ వాళ్ళు పనిచేయడానికి ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 100కు 100% మునుగోడులో వస్తున్నటువంటి ఈ తీర్పు తెలంగాణకు ఒక మేలు కోల్పులాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. తెలంగాణలో గొప్ప మార్పుకు నాంది పలికేదిగా ఆస్కారం ఉంది.
కేసీఆర్ నమ్ముకున్న డబ్బు సంచులకు మద్యం సీసాలకు కాలం చెల్లిపోయిందని మెసేజ్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద విజయదుందుకు మోగిస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం ఇలా మునుగోడు పత్రాలు. ఇలా టెక్నికల్గా 1000 ఓట్లు అటు ఇటు ఉండొచ్చు కానీ నైతికంగా మాత్రం భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇలా నైతికత కోల్పోయిన ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికైనా స్వయంగా ఆయనే మునుగోడులో ప్రజలు బెదిరించిండు. మీరు మంది పాటల కోట్లు అయితే మీకు హాస్పిటల్ రాదు, రోడ్లు రావు, మోరీలు రావు, మీకు డెవలప్మెంట్ రాని చెప్పి బెదిరించిండు. అయినప్పటికీ కూడా ప్రజలు మా అభివృద్ధి కంటే కూడా మా ఆత్మకూరు గొప్పదని చెప్పి ఇలా మునుగోడు ప్రజలు తీర్పిస్తున్నది కనబడతాం. కానీ ఏదేమైనా ఇట్లా చేసుడు మాత్రం మంచి పద్ధతి కాదని అంటున్నారు. అట్లనే మునుపు చేసిన తెరాస పార్టీలో సార్ను మోసం చేసినందుకే కదా బీజేపీలోకి వచ్చిండు. మళ్ళీ ఇన్ని రోజులు ఇంత కష్టపడి పనిచేసిన కమలం పువ్వు పార్టీ నుండి తెరాస పార్టీకి ఎట్లా పోతాడని అంటున్నారు సారు అభిమానులు. ఇక తెల్లారు లేస్తే మన రాష్ట్ర పెద్ద సారు అదే సీఎం కేసీఆర్ సార్ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారబ్బా నాకు తెలియక అడుగుతా. అవు మరే రోజుకు ముచ్చట ఇంటనే ఉన్నాం, మరి ఇప్పుడు ఏమైంది ఎవరేమన్నారు అని ఎక్కువసేపు ఆలోచించకుర్రి, ఈ సార్ మాటలు వినుర్రి మీకే సమజైతుంది. ఇక తెల్లారు లేస్తే మన రాష్ట్ర పెద్ద సారు సీఎం కేసీఆర్ సార్ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటారా నాకు తెలియక అడుగుతా. అవు మరి రోజుకో ముచ్చట ఇంటనే ఉంటాం. అట్లనే మరి ఇవాళ కూడా గర్వమైండు మన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే సొంత కూతురు అట్లనే ఎమ్మెల్యేలను నమ్ముకునే పరిస్థితి వచ్చిందట కేసీఆర్ సార్ కు. అట్లనే కేసీఆర్ సార్ బస్సు పట్టడానికి కారణం కొడుకు బిడ్డలేనట. ఇది ఇక్కడ పవర్ సెక్టర్ ను గాది వదిలేసి పాలకులు గంజా డ్రగ్స్ పార్టీలలో బిజీగా ఉన్నారంట. అట్లనే బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుందని చెప్పుకుంటొచ్చిండు. దేశంలోనే అత్యధికంగా యూనిట్ విద్యుత్కు 9.50 రూపాయలు వసూలు చేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పుకుంటొచ్చిండు. మరి ఈ ముచ్చట మీద మన అరవింద్ సార్ ఏం మాట్లాడతాడో ఇందాం బారి. 5 by తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, 1 by సింగరేణి కాలరీస్. ఇందులో ఈ ఆరిట్ల కొత్తగూడెం 1966లో ఎస్టాబ్లిష్ అయింది, రామగూడెం 1971 ఎస్టాబ్లిష్ అయింది, కాకతీయ 2009 అయింది. ఇక సింగరేణి 2 ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో 2011లో పనులు మొదలై 16లో కంప్లీట్ అయినాయి. ఇవన్నిట్ల ఏడ కూడా కేసీఆర్ చేతు లేదు ముక్కు లేదు, ఆయనకు సంబంధించింది ఏం లేదు. ఇలా ఈ ఆరిట్ల 1, 2, 3, 4 4 ఏం లేవు. ఇక ఈయన వచ్చినాక 2020లో భద్రాద్రి 4 into 270 మెగావాట్ 4 యూనిట్లు స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. అందులోకెళ్ళి ఒక యూనిట్ ఒకటే 270 మెగావాట్ ఒక యూనిట్ స్టార్ట్ అయ్యింది. విద్యుత్ శాఖల ఖాళీలను ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ గట్టిగానే సవాల్ ఇసిరేసిండు. కానీ ఇట్లా ఎంపీ అరవింద్ సార్ ఉన్న బలంగా ప్రెస్ మీట్ పెట్టి ఇక ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లు బయట పెట్టిండు. అట్లనే సీఎం నిలదీసి మాట్లాడాలంటే ఇక అరవింద్ సార్తోనే అవుతుందని అంటున్నారు కమలం పువ్వు కార్యకర్తలు. అబ్బా ఈ పెద్ద సార్ మాట్లాడక ఎన్ని రోజులైందిలా. సార్ మాట్లాడినా గట్లనే సార్ పనులు కూడా పక్క రాష్ట్రం పబ్లిక్ మస్తు ఇష్టం. కానీ ఏం లాభం, ఎక్కడ చూడు అవినీతి గట్లనే దోపిడి దొంగలు ఉన్నారంట. ముచ్చట జర గరంగానే ఉంది, చూసిద్దాం పారి. అబ్బాకి పెద్ద సారు మాట్లాడక ఎన్ని రోజులు అయిందిలా. సారు మాట్లాడిన అట్లనే సారు పనులు కూడా పక్క రాష్ట్రం పబ్లిక్ మస్తు ఇష్టము. కానీ ఏం లాభం, ఎక్కడ చూడు అవినీతి అట్లనే దోపిడి దొంగలు ఉన్నారని అంటున్నాడు పక్క రాష్ట్రమైన టీడీపీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు సారు. ఇక ముచ్చట జర గరంగానే ఉన్నది, మనం కూడా పారి ఇందాం పారి. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతా ఉందా, మట్టి దోపిడీ జరుగుతా ఉందా, రౌడీ జరుగుతా ఉందా, అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా తమ్ముళ్ళు? మరి మీకు ఇంకా రోషం రాలా? నేను ఇప్పటికే రాష్ట్రం అంతా తిరిగి చెప్పాను, బాధుడే బాధుడు, వీర బాధుడు. మీరంతా కూడా బాధుడు దెబ్బకు భయపడిపోయి ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితులు లేరు, కుంగిపోయారు. ఎవరైనా కానీ మాకు ఈ ప్రాజెక్టు రాలేదంటే వాళ్ళ మీద కేసులు. ఏం తమ్ముళ్ళు 3.5 సంవత్సరాల్లో ఒక పట్ట పట్టేశారా? కాదు, రోడ్ల మీద గుంతలు పడితే బట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట. కడతారా 3 రాజధానులు? కనీసం మీ అందరికి మన రాజధాని తెలుసా? మీకు మన రాజధాని పేరు చెప్పండి. మీరు కావాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కల పేకాట ఆడుతున్నాడు. విపరీతంగా అన్ని పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? నిత్యావసర వస్తువులు పెరిగాయా? ఇంటి పన్ను పెరిగిందా?
చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఇక్కడ చూస్తారంటే ఎక్కడికక్కడ ఇవన్నీ పెంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అదనపు భారం మీ మీద వేశారు. ఇక మరి ఇప్పుడు పని చేస్తున్న సీఎం జగన్ మీకు ఏం చేసిండు? ఎవరి బాధ వాళ్ళే పడుతున్నారు, అట్లనే ఎవరి కోసం రాష్ట్రం చూస్తలేరని చెప్పుకుంటూ వచ్చిండు. ప్రజలకు న్యాయం చేయాలంటే ధరలు తగ్గియాలి, కానీ ధరలు పెంచలేదని సవాల్ ఇసిరిండు. మీకు ఈ రోజు మీకు నిరుద్యోగ భృతి వస్తా ఉందా? ఒక ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగస్తుల గౌరవం ఉందా? అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని భూస్థాపితం చేయాలా లేదా? వాళ్ళ పతనానికి మొదటి మెట్టు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలియజేసుకుంటూ తప్పకుండా రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందుల అనగానే పిల్లి గుర్తు రావద్దు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరందరూ ఆశీర్వదిస్తే విజేతగా ముందుకు పోతారని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు బస్సులో ఎంత మంది కూర్చుంటారు? అయితే 20 మంది. గట్లనే కార్లు ఎంత మంది కూర్చుంటారు? ఓ 4-5. ఇక బైక్ మీద అయితే మంచి కూర్చుంటే 2. మరి అన్ని అయిపోయినాయి. ఇక సైకిల్ మీద ఎంత మంది కూర్చుంటారని సోచాయించకురి, నేను చెప్తా. 9 మంది కూర్చుంటారు. ఏంది ఈ పిల్ల 9 మంది కూర్చుంటారని చెప్తున్నదని పరేషాన్ కాకుర్రే. ఈ వీడియో చూడరి. అబ్బరాదేవా, ఎనికిద్దరు ముంగడ 3, నడిమిట్ల 4. ఏమని ఉపాయం చేసిండు అన్న? అగో ఎక్కించుకున్నాడు, అంత మంచిగానే ఉన్నది అని ఇక ముందడి తొక్కుతాడు. అయ్యింది అగో తొక్కుడు కూడా సురు చేసిండు కదా అన్న. నిమ్మలంగా తొక్కరాదే, పూరగాళ్ళందరూ గాలినే వెళ్తున్నారు. ఇక మరి ఇట్లా సైకిల్ మీద 9 మందిని ఎక్కించి సైకిల్ తోటి తొక్కాలనే ఆలోచన అన్నకి ఎట్లొచ్చిందో ఏమో తెలియదు, కానీ సూచన పబ్లిక్ మాత్రం మస్తున్నాయని అంటున్నారు. అది ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, జైకి యాదవ్ అని అన్న ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. చాలా గమ్మతి చేసిండు అన్న ఉపాయము. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. గిసంటి ముచ్చట్లని మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.